యేసుక్రీస్తు వారు మనకు ప్రసాదించినటువంటి ఈ యొక్క మొట్టమొదటి దినము రోజునందు మరొక్కసారి ఈ యొక్క నూతన వారంలో మొట్టమొదటి రోజు ప్రారంభంలోనే మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకునే అవకాశమును దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. ఈ తరుణములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడాను హృదయపూర్వకంగా నేను వందనాలు చెల్లిస్తున్నానండి. చక్కని ప్రార్థనలతో పాటల కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ నేడు మన యొక్క వాక్య ధ్యానాంశములోనికి మనము వెళదామండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడాను కార్యసిద్ధి కలగజేసి ఆయన యొక్క కరుణా కటాక్షముల చేత మనల్ని అందరినీ కూడాను ఉజ్జయింపజేయను గాక. నేటి యొక్క వాక్య ధ్యానాంశం యొక్క పేరు కర్తవ్య క్రైస్తవుడు అనేటువంటి చక్కని పదమును పేరును మనము పేర్కొని ఆ పేరును బట్టి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క లేఖనాలను, వాక్యమును మనము సరైన విధంగా ధ్యానించుకుందామండి. నేటి యొక్క వాక్య విభాగము కర్తవ్య క్రైస్తవుడు అనేటువంటి అంశము. అందుకు గాను యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదవవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకరు చదవండి. 17:4 సార్. అవునమ్మా, చదవండి. ఓకే సార్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. థ్యాంక్ యూ సార్. చాలండి. థ్యాంక్ యూ. ఓకే, చూసారండి, మనము ఈ రోజున వాక్య ధ్యానాంశం పేరు కర్తవ్య క్రైస్తవుడు అని పెట్టుకున్నాం. అంటే మనము దేవుని యొక్క పేరును పెట్టుకున్నటువంటి మనందరికీ కూడాను చాలా పేర్లు ఉంటాయి. అయితే ఆ పేర్లు మన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు అయి ఉంటాయి సామాన్యంగా. అయితే మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మన యొక్క స్వకీయ రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు వారిని పోలి మేము క్రైస్తవులుగా జీవిస్తున్నాము, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మనమందరిలో కూడాను క్రైస్తవ్య కర్తవ్యం మనలో ఉండాల. ఆ యొక్క క్రైస్తవ్య కర్తవ్యం అనేటువంటిది లేకుండా నేను క్రైస్తవుడిని, నేను ప్రభు కుమారుని అని చెప్పుకోవటం వలన ఏ ప్రయోజనం ఉండదు. అందుకని కర్తవ్య క్రైస్తవుడు అనేటువంటి వాక్యానికి అనుగుణంగా ఇప్పుడు సహోదరి గారు చదివినటువంటి వాక్య ప్రకారముగాను ఈ యొక్క వాక్యమును వారు చదవటమే మంచిదైనది. ఎలా అనగా ఇక్కడ రాసినట్లుగా వారు చదివినారు, అది కరెక్ట్ సబబు. కానీ నేను దీనిని ఇదే వాక్యమును నేను మార్చి చెబుతాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి పదములనే ముందువి వెనకవి ముందుకి మార్చి చెప్తాను. కావున దయచేసి మీరు ఈ యొక్క మార్పుని చేర్పుని మీరు ఈ చేర్పు కాదండి, మార్పుని కూర్పుని మీరు హర్షించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. చూడండి, అది ఏమిటయ్యా అంటే, నీవు నాకిచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని నేను రాసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ యొక్క వాక్యమునే తిప్పి చెప్తున్నాను అనమాట. ఆ రీతిగా చూసారా, ఇలా అయితే నా మైండ్కి, నా మనసుకి బాగుంటుంది. ముఖాముఖిగా నాతో దేవుడు మాట్లాడినట్టుగా అనిపిస్తుందండి. మరొకసారి వారు చదివారండి, అచ్చుగుద్దినట్లు స్పష్టముగా చదివారు. కానీ నాకు ఇలా కావాలి, మార్చుకుంటున్నాను. నీవు నాకిచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను
మహిమ పరిచితిని అనేటువంటి విధంగా ఈ యొక్క వాక్యాన్ని మనము తీసుకోవాలి. ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క మాటలను యేసుక్రీస్తు వారు ఆకాశం వైపు చేతులెత్తి తండ్రితో చెప్తున్నారు. యెహోవా దేవునితో లోకరక్షకుడైనటువంటి యేసు స్వామి ఈ రీతిగా చెప్పుచున్నారు. మరి ఆ రీతిగా ఆ యొక్క యేసుక్రీస్తు వారు మరి దైవ తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి చెప్పినారు. అంతేకాకుండాను క్రీస్తు వారు మనకు కూడాను ఒక మాట చెప్పి ఉన్నారు. అదేమిటయ్యా అంటే, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను అని చెప్పి ఉన్నారు. అంటే క్రీస్తు వారు తండ్రి అయినటువంటి యెహోవా దేవునితో ఏమి చెప్పి ఉన్నారో మనమును అదే చెప్పాలి. క్రీస్తు యెహోవా దేవుని యొక్క మాటను శిరసా వహించి క్రీస్తు వారు ఎలాగైతే విధేయులుగా మంచి దైవిక కుమారుడుగా ఆయన జీవించి ఉన్నారో మనం కూడాను క్రీస్తు వారి యొక్క పేరు పెట్టుకొని క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మనం కూడాను క్రీస్తు వారిని పోలి తండ్రి యొక్క చిత్త ప్రకారముగా మన యొక్క కర్తవ్యములను నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత మనకు ఉన్నదని ఇందు మూలముగా మనము గ్రహించవలసినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. చూడండి, దేవుడు మనలను ఈ భూమి మీద ఎందుకు జన్మింపచేసి ఉన్నారు? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనాన్ని. ఓకే సార్. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చూసారండి, యెహోవా దేవుడు ఏం చెప్తున్నారు? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని తండ్రి అటువంటి యెహోవా దేవుడు చెప్తున్నారు. మరి అటువంటి మనము మన యొక్క ఆది పితరుడు ఆదాము గారు, అవ్వ గారు, తదుపరి మరి నోవాహు గారు, అబ్రహాం గారు, ఇలా వారు దేవుని యొక్క స్తోత్రమును అంతో ఇంతో ఎంతో కొంత శాయి శక్తుల వారి తలాంతులను బట్టి, వారి యొక్క సమర్పణ జీవితాన్ని బట్టి వీరందరూ కూడాను ఆయన యొక్క స్తోత్రమును భూమి మీద వారు ప్రచురము చేసి ఉన్నారు అని అనుకోవటములో ఎటువంటి అతిశయోక్తి మనకు ఉండకూడదు. శాయి శక్తుల అందరూ కూడాను క్రీస్తు వారిని పోలి యెహోవా దేవుని యొక్క పరిశుద్ధ నామమును స్తోత్రమును ప్రచురము చేసినట్లుగా మనము చూస్తున్నాం. అయితే అటువంటి మనుష్య కుమారుడుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారు కూడాను తండ్రి చిత్తం మెరిగి ఆయన యొక్క చిత్త ప్రకారముగాను ఆయన సమస్తమును చేసి ఉన్నారు. యోహాను సువార్తలోనే వారు, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మనుజావళిని నీ వైపు త్రిప్పుటకు, నీ సత్యమందు వారిని నేను ప్రతిష్ఠించుటకు నేను చేయవలసినదంతయు చేసి ఉన్నాను అని ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయములో మనము ఆ 16, 17 ఆ యొక్క వచనాల్లో 18వ వచనంలోను అలా చూస్తూ ఉంటే ఆ యొక్క తాత్పర్యము కలిగి అక్కడ ఆయన మరి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని గురించి తండ్రితో యేసు స్వామి చెప్పినటువంటి మాటలను ఈ యొక్క వాక్యాల్లో మనము చూడవచ్చు. చదవమంటారా? అయితే ఆ యొక్క దేవుడు యేసు స్వామి మరి ఒక చక్కని ఉపమానాన్ని, ఒక చక్కని అంశాన్ని, సాదృశ్యాన్ని మనకు ఇచ్చి ఉన్నారు. అదేమిటయ్యా అంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలలో ఉన్నటువంటి సారాంశమును మాత్రము
అమ్మ వైజంతమ్మ మీరు దానిని ఆకలింపు చేసుకొని త్వరితగతిన సమాధానం చెప్పండి. లూకా సువార్త 19వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు, వాటిలో ఉన్నటువంటి సారాంశం మాత్రం చాలు మనకి. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్తులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై అవి చెప్పండి త్వరగా. ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై తాము సొమ్మిచ్చిన దాసులను తమ యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. చెప్పండి, సారాంశం చెప్పండి త్వరగా. సారాంశం, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఆ ఫలితాలు ఏమిటి? ఒక రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకొని రావటానికి దూరదేశం పోయాడు. దాసులకి 10 మందిని పిలిచి వారికి మీనాలు ఇచ్చి వాళ్ళకి వ్యాపారం చేయమని చెప్పి పోయాడు. అయితే ఆ పట్టణస్తులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలటానికి మాకు ఇష్టం లేదని చెప్పి అతనికి రాయబారం పంపారు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఆ 16వ వచనంలో దాని ప్రకారంగా సారాంశం ఏమున్నది అక్కడ? మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు బడా మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను. రెండవ వాడు 18వ వచనం, అంతటే రెండో వాడు 5 మీనాలు లభించినగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవను, విత్తని దానిని కొయ్యవాడువను అయినా కఠినని గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచుతునని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చును. నేను పెట్టని దానిని ఎత్తువాడునా, విత్తని దానిని కొయ్యవాడునైనా కఠినని నీకు తెలియనా? నీవెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో సహా దానిని తీసుకునేటువంటి వాడిని కదా అని అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, సారాంశాన్ని మనము సంగ్రహించుకున్నట్టుకు గాను దేవుడిచ్చినటువంటి తలాంతులను మనము సరైన విధంగా ఉపయోగించాలండి. అవి ఉపయోగించుకోకుండా మనము అసమానత చేత అభ్రతాభావాన్ని కలిగి అశ్రద్ధ చేస్తున్నట్లయితే ఆ దేవుడు మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దీపస్తంభమును తీసివేస్తారు. అనగా ఆ యొక్క వాక్య జ్ఞానమును, ఆ యొక్క పరిజ్ఞానమును, ఆ యొక్క ఆయుష్ని కూడాను మన దగ్గర నుంచి తీసివేయబడేటువంటి విధంగా మన యొక్క వ్యతిరేక స్వభావాలు, దుష్టత్వము, దురాలోచనలు, కపటములు, కుట్రలు, ఇవన్నీ కూడాను మన దగ్గర అసూయలు, ద్వేషములు, హెచ్చింపు స్వభావాలు, ఇవన్నీ కూడాను మన దగ్గర ఉంటే దేవుడిచ్చినటువంటి తలాంతులను మనం సరైన విధంగా ఉపయోగించుకోలేక మనము దీనావస్థకి చేరువయ్యేటువంటి అవకాశాలు కలుగుతాయి. కావున ప్రతి క్రైస్తవ బిడ్డలు దేవుడిచ్చినటువంటి తలాంతులను సరైన విధంగా మనము ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరత ఎండియున్నది. తదుపరి ఈ రీతిగా నేను ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నాను, వాక్యాన్ని నేను మీకు ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నానని మీరు ఆలోచన చేస్తున్నట్లయితే చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం.
చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. చూసారండి, మనము జీవించి ఉండగానే ఆ జీవదాత, ప్రాణదాత, సృష్టికర్త అయినటువంటి ఆ యేసు స్వామి మన యొక్క నాసికా రంధ్రాలలో ఆయన ఇచ్చినటువంటి జీవవాయువు ఉండగానే మనకు ఉన్నటువంటి తెలివి జ్ఞానము సరైన విధంగాను మనము ఆపాదించుకున్నటువంటి వయస్సునందే మనస్సుతోటే మనము దేవుని యొక్క కార్యములను మనము చేయవలసినటువంటి వారమై ఎండి ఉన్నాము. మీరు అనుకొనవచ్చు, దేవుని యొక్క కార్యములు అంటే పాస్టరు నీ వలె మేమును సేవ చేయాలా అని అనేటువంటి ప్రశ్నతో కూడినటువంటి సందేహము మనకు కలగవచ్చు. అయితే కేవలము నేను ఈ యొక్క సేవను గురించి మాత్రమే మీతో ప్రస్తావించటం లేదండి. చేయుటకు మన యొక్క శక్తి లోపము లేకుండా మనము చేయవలసినటువంటి పనిని చేయాలి. అది కేవలము సువార్త సేవ మాత్రమే కాదండి. దేవుడు మనలను ఏదైతే చేయమని ఉన్నారో, అంటే మనము మన యొక్క దైనందిన జీవితములో ఇది చెయ్యవలను, ఇది చెయ్యకూడదు. ఏమండి, ఇక్కడ ఒక గృహ నిర్మాణ క్రమాన్ని ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి దానిలో సోలారైజ్డ్ పవర్ పాయింట్ని ఇచ్చారు. దానిలో ఇది చెయ్యకూడదు, ఇవి చేయవలసినవి అని లిస్ట్ ఇచ్చాడు ఆ యొక్క సోలార్ పవర్ పాయింట్ బాట్స్ మీద. చూసారా? అదేవిధంగా దేవుడు సమస్త మనుజావళికి దేవుడిచ్చినటువంటిది ఏమిటయ్యా అంటే, ఈ యొక్క 10 కమాండ్మెంట్స్, ఈ యొక్క 10 ఆజ్ఞల ప్రకారంగాను మీరు నీతియుక్తముగాను మీరు పరిశుద్ధ జీవితమును సంతరింప చేసుకుంటానికి ఈ రీతిగా మీరు నడుచుకోవాలి. ఇవి నా యొక్క స్వభావానికి చిహ్నములుగా ఈ యొక్క 10 ఆజ్ఞలను నేను మీకు ఇచ్చి ఉన్నానని దేవుడు చెప్పి ఉన్నారు. కావున మనము ఆ యొక్క ఆజ్ఞలలో ఉన్నటువంటి వాటిని సరైన విధముగా ఈ యొక్క రాత్రికాల సమయమందు మరొక్కసారి మీరు సంగ్రహించవలసిందిగా నేను చెప్తున్నాను. దానికి నేను మోడల్గా చెప్తాను. ఒకవేళ మీకు దేవుడు ఏదైనా చెప్పమని చెప్పిన, దేవుడు మీకు ప్రేరేపణ కనుక మీలో ఉంటే మీరు కూడా చెప్పవచ్చు. ముందు నేను చెప్తాను. అదేమిటయ్యా అంటే, అక్కడ ఆ 10 కమాండ్మెంట్స్ లో దేవుడు నాకు చెప్పినటువంటి ఒక మాట ఏమిటయ్యా అంటే, నీవు 6 దినములు కష్టించి పని చేయవలను, 7వ రోజున విశ్రాంతి తీసుకొని ఆత్మతోనూ సత్యముతోనూ నీవు నన్ను ఆరాధించాలి అని చెయ్యమని చెప్పారు ఆయన. తర్వాత ఆజ్ఞల్లో చెయ్యకూడదు, చెయ్యవద్దు అని చెప్పినటువంటి ఆజ్ఞలు ఎక్కువ ఉన్నాయి. అవి వ్యభిచరింపవద్దని నాకు దేవుడు చెప్పి ఉన్నారు, దొంగిలవద్దు అని చెప్పి ఉన్నారు, అబద్ధ సాక్ష్యం పలకవద్దని చెప్పి ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే వద్దు వద్దు వద్దు, చెయ్యకూడదు, చేయకూడని పనులు నువ్వు చేయవద్దు అని నన్ను క్రమబద్ధీకరించటానికి, నాలో పరిశుద్ధతను పెంపొందించటానికి, ప్రసాదించటానికి, నేను నరకాగ్నికి గురి చెందకుండా ఉండటానికి దేవుడు చేయవద్దు చేయవద్దు అని చెప్పినటువంటి ఆజ్ఞలను నేను చేయకుండా ఉండాలి. దేవుడు ఏదైతే చేయమని చెప్పి ఉన్నారో, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చేయమని చెప్పారు, దానిని నేను చేయాలి. దానిని నేను చేయకుండా ఉంటే దేవుని యొక్క దృష్టిలో నేను దోషిని, పాపిని కదండి. కావున చేయుటకు నీ శక్తి లోపము లేకుండా పని నీ శక్తి లోపము లేకుండా నువ్వు చేయవలసినటువంటి పనుల్ని చెయ్యమని ఆ యొక్క ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మనకు చెప్పి ఉన్నారు. అయితే
మనము పని చేయకుండా ఆహారము తినకూడదట. ఆ మాటల గురించి మీరు ఆలోచన చేస్తున్నారా? చూడండి, 189వ పేజీ 2వ తెస్సలోనికల గ్రంథము, 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలను ఒకరు చదివితే బాగుంటుందండి. వివరించుకుందాం. నేను చదివితే గబగబా చదువుతాను, మీరు చదివితే బాగుంటుంది. సరిగ్గా చదవండి. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలండి. 189వ పేజీ వచ్చిందిలేండి. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు, మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పర్లు జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొంచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సరిపోతుందా? చాలండి. మరి మీరు 10 నుంచి 12 వచనాలు చదివారు, మంచిది. చూసారండి, ఇక్కడ పౌలు గారు చెప్పేటువంటి హితోపదేశం ఏంటయ్యా అంటే, ముఖ్యంగా యువజనులకు, సోమరులకు, బద్ధకస్తులకు, అభద్రతాభావం కలిగినటువంటి వారికి ఇక్కడ ఈయన పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఏమిటయ్యా అంటే, మీరు పని చేయకుండా ఆహారం తినవద్దు, భోజనం చేయకూడదు అని ఆయన చెప్పి ఉన్నారు. ఆయన చెప్పటం మాత్రమే కాకుండాను ఆయన ఆ రీతిగా మార్గదర్శకంగా చేసి ఉన్నారు. ఆ యొక్క వచనాన్ని 8వ వచనంలో మనం చూద్దాం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి అని ఆయన గురించి, ఆయన యొక్క బృందం గురించి, ఆయన యొక్క శ్రేయాభిలాషుల గురించి పౌలు గారు ఒక గంభీరమైనటువంటి సాక్ష్యమును ఇక్కడ చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. అంతేకాకుండా మరి దేవుడు చెయ్యమని చెప్పినటువంటి ఆజ్ఞలను మనము చేయాలి. దేవుడు ఏ యొక్క చెడ్డ పనులను చేయకూడదని దేవుడు మనకు చెప్పి ఉన్నారో ఆ విధంగా ఆ యొక్క చెడ్డ పనులను మనము చేయకుండా ఉండాలి. ఇది ఈ యొక్క వాక్యానికి సాదృశ్యముగాను నిర్వచనముగాను మనము ఈ యొక్క మాటలను అన్నిటినీ మనము తీసుకోవాలి. తరువాత దేవుడు మరి ఇర్మియా ప్రవక్త ద్వారాగా మనలను హెచ్చరించేటువంటి వాక్యము, తదుపరి ఆ యొక్క 2వ రాకడ అనంతరము దేవుడు మరలా మనలను అడిగేటువంటి ఆ యొక్క వాక్యము అది ఏమిటయ్యా అంటే, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నటువంటి సారాంశాన్ని నేను మీతో చెబుతాను. అది ఏమిటయ్యా అంటే, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, లేకపోతే నా కుమారుడా, నా కుమార్తె, నేను మీకు ఇచ్చినటువంటి ఆ సౌందర్యమైనటువంటి మంద ఎక్కడా? ఒరే ప్రభు కుమార్, నేను నీకు కుమారుణ్ణి కుమార్తెను ఇచ్చాను, వారు ఎక్కడరా? ఈ యొక్క నా యొక్క 2వ రాకడలో వచ్చారా, రాలేదా, నీకు తెలుసా, నువ్వు గమనించగలవా అని నన్ను అడుగుతాడు. అప్పుడు ప్రభువా నాకు తెలియదు నాయనా అని నేను అంటే, ఇదిగోరా నీ కుమారుడు రాలేదురా, నీ కుమార్తె వచ్చారు అని నా తండ్రి నాకు చెప్పితే అప్పుడు నాకు ఎంత బాధేస్తుంది, ఎంత కష్టం అనిపిస్తుంది. అయ్యో, నేను దేవుడు చెప్పినట్లుగా నా బిడ్డలను నేను సరైన విధంగా పెంచలేకపోయానే, వారికి కావలసినటువంటి క్రైస్తవాన్ని నేను వారికి రుచి చూపించలేకపోయానే, నేను ఎంతటి దౌర్భాగ్యుడును, నా యొక్క కుమారుడిని నేను కోల్పోయానే అని ఆ సమయమందు వాపోయే ముందుగా ఈ యొక్క ఇర్మియా గ్రంథము
13వ అధ్యాయము 20 వచన ప్రకారంగాను మనం అందరం కూడాను లెక్కలు వేసుకోవాలి. మరి ముఖ్యంగా నా సొంత కుటుంబం గురించి మాత్రమే కాకుండాను ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చున్నారు. ఈ యొక్క పరాయి రాష్ట్రములో, వేరు భాషా ప్రాంతములో నాకు కలిగినటువంటి దేవుడిచ్చినటువంటి జ్ఞానము చొప్పున, తలాంతుల చొప్పున, వాక్య పరిజ్ఞానము చేత నాకు దేవుడు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును ప్రోక్షించి తాను సంపాదించినటువంటి సొంత సంఘమును దేవుడు నాకు ఇచ్చి, ఈ యొక్క సంఘమును నీవు నడిపించు, పోషించు, ఈ యొక్క సంఘానికి నా యొక్క దివ్యమైనటువంటి వర్తమానాలను అందించు అని నన్ను సునాయాసముగాను, ఎటువంటి కష్టము లేకుండా, ఎటువంటి విపత్తులు లేకుండా, చెమటోడ్చి సంపాదించవలసినటువంటి అవసరత లేకుండా దేవుడు ఉచిత రీతిగా నా ఎడల కృపను విస్తరింప చేస్తూ సునాయాసముగా దేవుడు నన్ను పోషిస్తూ ఉంటే, దేవుడు చెయ్యమని చెప్పినటువంటి పని, సువార్త పరిచర్యను నేను సరైన విధంగా చేయకపోతే, మరి నన్ను నమ్ముకొని నా సంఘానికి వస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలు వారి యొక్క తప్పిదములకు, వారిలో ఎవరైనా ఒకవేళ కోల్పోయే విధంగా నేను వారిని సరైన వాక్య పోషణతో నేను వారిని పెంచలేకపోతుంటే, వారి యొక్క పరలోక రాజ్యానికి వారు ప్రవేశించలేకపోతే దానికి ఉత్తరవాదిని నేనవుతానట. ఆ మాటలు ఎక్కడున్నాయండి? యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయములో కొంచెము ఎవరైనా కాస్త పరిజ్ఞానం కలిగినటువంటి వారు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయమును తీసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సారాంశాన్ని మాత్రం చెబితే సరిపోతుందండి. కాస్త బైబిల్ని తీయగలిగినటువంటి వారు, సత్యాన్వేషణ కలిగినటువంటి వారు త్వరపడి చెప్పినట్లయితే బాగుంటుందండి. యెహెజ్కేలు గ్రంథము 688వ పేజీలో 3వ అధ్యాయము ఉన్నది. కావున కావలసినటువంటి వాక్యమును చెప్పగలరా? 19వ వచనాన్ని చూడండి. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు అతని యొక్క ఆత్మ విషయంలో తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతన్ని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అంటున్నాడు. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా పైన ఉన్నటువంటి వచనాలను కూడా మనం చూసినట్లయితేనండి, అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గును గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిని ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. చూసారా, ఈ యొక్క వచనాలను బట్టి మనం చూసినట్లయితేనండి, దేవుడిచ్చినటువంటి పరిచర్యను మనము నిర్లక్ష్యంగా గనక చేసినట్లయితే వారి యొక్క తప్పిదమునకు, వారు కోల్పోయేటువంటి పరలోక ప్రవేశానికి ఉత్తరవాదిగా మనలను ఎంచుతారట. మరి ఆ తర్వాత దేవుడు ఏం చేస్తారు? మోషే గారికి ఏ రీతిగా అయితే కృప చూపించి కృపను విస్తరింపచేసి ఆ యొక్క మోషే గారిని స్వయముగా మిఖాయేలుగా పిలువబడుతున్నటువంటి యేసు స్వామి వచ్చి ఆ యొక్క మోషే గారిని తీసుకొని పోయారో, అదే విధంగా మరి కొందరికి మనము సరైనటువంటి పరిచర్య, వాక్య పరిచర్య చేయకుండా మన దోషము చేత ఎవరైతే ఆ యొక్క పరలోక రాజ్యానికి ప్రవేశించలేకపోతున్నారో అటువంటి వారి పట్ల దేవుడు ఏ రీతిగా వారికి కృపను విస్తరింపచేసి వారికి కావలసినటువంటి
రక్షణ భాగ్యమును ఇస్తారో అది మన యొక్క తెలివి జ్ఞానము మన యొక్క మాటలతో చెప్పేటువంటిది కాదు, కానీ అది దేవునికే తెలుసును. దేవుడే వారి పట్ల ఎటువంటి మరి ఆదరణను పోషణను కలిగించి కృపను విస్తరింపచేసి మరి వారికి పరలోక రాజ్య ప్రవేశాన్ని కల్పిస్తారో ఆ యొక్క మర్మము అది దేవదేవుడు యేసు స్వామికే తెలియను. కావున ఇక్కడ నేను మీకు ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలను నేను ఎందుకు ప్రస్తావించానంటేనండి, మన శక్తి లోపము లేకుండా ఎటువంటి మోమాటము లేకుండా వాక్య విషయములో నిర్మాహటముగాను నిరాటంకముగాను నిర్మలత్వముతో సాత్వికముతో ఉన్నది ఉన్నట్లుగా మనము ఇతరులకు బోధించవలసినటువంటి అవసరత మనకు ఉన్నది అని చెప్పుటకు గాను నేను ఆ యొక్క వచనాలను ఈ సమయం అందు ప్రస్తావించి ఉన్నాను. కావున మనము మన యొక్క శక్తి లోపము లేకుండా మనము మంచిది మంచిదనియు చెడ్డది చెడ్డదనియు చేయవలసినటువంటి వాటిని చెయ్యమని చేయకుండా ఉండవలసినటువంటి వాటిని చేయకూడదని చెప్పవలసినటువంటి బాధ్యతను ధన్యతను దేవుడు మనకు ఇచ్చి ఉన్నారని చెప్పుటకు నేను ఈ మాటలు నేను మీతో మాట్లాడుతామన్నటువంటిది జరిగి ఉన్నది. ఎలా అనగా దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనలను దేవుడు చేసి ఉన్నారు. అంతేకాకుండాను మరి తొలి తల్లి తండ్రి అయినటువంటి ఆదాము అవ్వకు దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, మీరు బిడ్డలను కనాలి, వారిని మీరు పెంచాలి అని చెప్పి ఉన్నారు. అదే విధంగా ఈనాటి వరకు కూడాను నేడు మన యొక్క సమీపాన జరుగుతున్నటువంటి ఆ యొక్క కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క నూతన వధువరులకు కూడాను వారు ఏ దేశ నివాసులైనప్పటికీ కూడాను ఏ మతాచారంలో ఉండేటువంటి వారైనప్పటికీ కూడాను ఆ యొక్క నవయువ దంపతులకు ఆ నూతన క్రొత్త దంపతులకు సైతము దేవుడిచ్చేటువంటి వాగ్దానము దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ ఆశీస్సులు ఏమిటయ్యా అంటే వారు ఏం చేయాలి? ఆదికాండము 1వ అధ్యాయములో ఉన్నటువంటి మాటలను బట్టి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆశీర్వాద వచనాలే వారికి కూడాను వర్తిస్తాయి. మరి మరలా దేవుని యొక్క కృప చేత ఎవరెవరికి వివాహాలు స్థిరపరచబడుతున్నాయో నిశ్చయ తాంబూలాలు తీసుకుంటున్నారో అటువంటి వారికి కూడాను దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ ఏమిటయ్యా అంటే 1వ అధ్యాయము ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించేటువంటి విధం ఎట్లనగా వారు ఫలించాలని అభివృద్ధి పొందాలని విస్తరించాలని భూమిని నిండించాలని ఆ యొక్క భూమిని వారు లోపరుచుకోవాలని దేవుని యొక్క దీవెన వాగ్దానము ఆశీర్వాద వచనములు ఆ రీతిగా ఉంటూ ఉంటాయి. కావున ఆ విధముగా ఈ భూమి మీద మరి కుమారులుగాను కుమార్తెలుగాను దేవునికి జన్మించబడినటువంటి మనుజావళి చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే ఏమిటండి? మరొక్కసారి చదవండి అమ్మా, మీరు మొదట చదివినటువంటి వాక్యాన్ని మరొక్కసారి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఒకరు యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. చదువుతున్నానండి. చదవండి త్వరగా. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. సరే, సంతోషం అండి. మొదట మీరు చదివినటువంటి మాటలను బట్టి మనం చూసినట్లయితే, దేవా తండ్రి, నీవు నాకిచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని మనము చెప్పే విధంగా ఉంటున్నామా? నేను ట్రైన్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు బస్ స్టాండ్ దగ్గర సమీపంలోను కొందరితో నేను సంభాషణ ప్రారంభించినటువంటి సందర్భాలలో వారు నాతో చెప్పేటువంటి మాటలు ఏమిటో తెలుసండి? నాకు 2 ఆడబిడ్డలు 2 మగబిడ్డలండి. నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఈ రీతిగా నా యొక్క బిడ్డలకు ఆస్తి పంపకాలు చేసిస్తానండి. ప్రతి వారికి వివాహాలు చేశాను. మరి ఆ 2 ఆడపిల్లలకి పురుళ్ళు పోశాను. వారిని చక్కగా అత్తారింటికి సాగనంపాను.
వారికి నేను ఇవ్వవలసినటువంటి భోగభాగ్యములు అన్నిటినీ కూడాను, సిరి సంపదలను అన్నిటినీ కూడాను ముట్ట చెప్పానండి. నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను, నాకున్నటువంటి పెన్షన్తో ఇలాగ నేను ఉంటున్నాను, లేకపోతే నాకున్నటువంటి ఆ 2 ఎకరాల ఫలసాదాయముతో నేను సుఖప్రదమైనటువంటి జీవితమును జీవిస్తున్నాను అని చెబుతారు లోకరీతిగా. అలా చెప్పడంలో తప్పని నేను అంటం లేదు. వారికి ఈ దేవుడు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ యొక్క కర్తవ్యాన్ని వారికి తెలియదు. కానీ మన యొక్క ఆది తల్లిదండ్రులకు దేవుడిచ్చినటువంటి కర్తవ్యం ఏమిటండి? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి, ఈ యొక్క సమస్త ప్రకృతిని ఏలండి అని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాలు వారికి తెలియదు. మరియు ఆ యొక్క ఆది తల్లిదండ్రులకు ఆదిలోనే దేవుడు ఇచ్చినటువంటి మరి 10 కమాండ్మెంట్స్, ఆ 10 కమాండ్మెంట్స్ లో మరి ప్రధానమైనటువంటివి అన్నీ ప్రధానమైనవే అయినప్పటికీ కూడాను మరి ఎందుకు నేను మరల వేరే విధంగా చెప్పవలసి వస్తుందంటే, చూడండి, మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞల విషయంలో చాలా వాటికి తూట్లు పొడుస్తున్నారు మన ప్రియమైనటువంటి తోటి క్రైస్తవులు. అయినప్పటికీ కూడా ప్రధానంగా చెప్పేటువంటిది ఒకటి విగ్రహారాధన విషయము, మరొకటి విశ్రాంతి విషయం. అన్నిటిలోనూ తూట్లు పొడుస్తున్నారు. కానీ ప్రధానంగా ఇవి 2 కూడాను ఈ యొక్క 2 ఆజ్ఞలను మార్చేసి 10 ఆజ్ఞల యొక్క పట్టికను విడుదల చేసినటువంటి ఒక మహాసంఘము ఉన్నది. మహా ప్రపంచానికే పెద్దపీట వేసుకొని కూర్చున్నటువంటి సంస్థ ఒకటి ఉన్నది. అందువలన నేను చెప్తున్నాను. కావున మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క కర్తవ్యాన్ని, ఆ బాధ్యతను మనము ఏ రీతిగా నిర్వర్తిస్తున్నాము అని మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మరి ఆ యొక్క ట్రైన్లోనూ, ఆ బస్ స్టాండ్లోనూ, లేకపోతే ఒక ఫంక్షన్లోనూ మన యొక్క బంధువు చెప్పేటువంటి మాటలాగానే మనం కూడా చెప్తున్నామా? మా పెద్ద కుర్రాడు పాస్టర్ అయ్యాడండి, మా 2వ వాడు డాక్టర్ అయ్యాడండి, మా పెద్ద కుమార్తె నర్స్ అయిందండి, మా చిన్న కుమార్తె మరి టీచర్ అయిందండి అని చేసిస్తానండి వారిని అని మనము చెప్పేసుకుంటున్నామా? లేక మనము సరైన విధముగా నిజ క్రైస్తవాన్ని సంతరింప చేసుకున్నామా? మనము పరిశుద్ధాత్మని యొక్క ప్రోక్షణము చేత సర్వసత్యములోనికి నడిపించబడినామా? అదే విధంగా దేవుడిచ్చినటువంటి సౌందర్యమైనటువంటి మందైనటువంటి కుమారులను, కుమార్తెలను మనము అదే రీతిగా దేవునిలో మనము పెంపార చేసినామా లేదా అని మనము లెక్క చూసుకోవలసినటువంటి అవసరత మనకు ఎండి ఉన్నది. ఎలా అనగా దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారాగా రాసినటువంటి గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా ఇప్పుడు మాత్రమే కాదండి, 2వ రాకడ అనంతరం కూడాను ఆ యొక్క గ్రంథాలు తెరవబడినప్పుడు, ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనా సమయంలోను యేసుక్రీస్తు వారు మనల్ని అడుగుతారు, ప్రే ప్రభు కుమారు, నేను నీకు ఇచ్చినటువంటి సంఘములో ఎంతమందికి రక్షణను నువ్వు మార్గాన్ని సరైన విధంగా బోధించావురా? నీవు అశ్రద్ధాభావం కలిగినటువంటి వాడివై కొందరిని నీవు గద్దించకుండా, కొందరికి బుద్ధి నేర్పకుండా, కొందరికి సత్యమును ప్రకటించకుండా, వారి దగ్గర వారిచ్చేటువంటి ద్రవ్యమునకును ఆహార పదార్థాలకును లోబడి నీవు మోసపరుచుకొని నేను చెప్పమన్నటువంటి సత్య సువార్తను సరైన విధంగా చెప్పలేదు అని దేవుడు ఒకవేళ నన్ను అడిగితే నా గతి ఏమిటి? ఈ రీతిగా మనమందరం కూడాను క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నటువంటి మనమందరం కూడాను మనము కర్తవ్య క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఎంతవరకు దేవునిలో గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటున్నాము, ఆయన యొక్క దృష్టిలో మనము ఎంత మాత్రము, ఎంత శాతముగా మనము మంచి బలా నమ్మకమైనటువంటి దాసుడా
బల నమ్మకమైనటువంటి దాసురాలా అని దేవుని చేత మనము పిలవబడే విధంగా మన యొక్క భక్తి జీవితము కొనసాగుతున్నదా అని మనము ప్రతి ఒక్కరము కూడాను క్రైస్తవ్య కర్తవ్యాన్ని గుర్తెరిగి క్రైస్తవ్య అన్యోన్య సహవాసముతో పరిశుద్ధాత్మని యొక్క ప్రోక్షణముతో సత్యమందు మనము ప్రతిష్ఠింపబడును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి పాస్టర్ గారు. చక్కని మరి హెచ్చరిక వర్తమానం